సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సుందర సత్సంగం 33వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణ దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. కలశ స్థాపన, అభిషేకం, అర్చన, భజన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ సుజాత రమేష్, సభ్యులు అయిత కేదార్నాథ్ పాల్గొని మాట్లాడారు. 33 సంవత్సరాలుగా సుందర సత్సంగ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున వార్షికోత్సవాలలో పాల్గొని శ్రీ సుందర చైతన్యానంద స్వామి ఆశీస్సులు, కృష్ణ పరమాత్మ ఆశీస్సులు పొందాలని కోరారు. స్వామి సుందర చైతన్య స్వాముల వారి యొక్క సుందర సత్సంగ భవనం ఇది. పూజ్య స్వామీజీ యొక్క కార్యక్రమంలో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో కేవలం మొట్టమొదటి సుందర సత్సంగ భవనం కృష్ణాలయం మన సిద్దిపేట ప్రాంతంలో వెలిసింది. ఇది చెప్పడానికి ఎంతో నేను గర్విస్తున్నాను. స్వామీజీ ఆంధ్రప్రదేశ్లో అన్నెక్కడ తిరిగినా కూడా ఎక్కడ కూడా యొక్క ఆలోచన రాలేదు. అప్పుడు సిద్దిపేటలో ఉన్న సుందర సత్సంగ సభ్యుల యొక్క సహకారంతో, కోరికతోటి ఒక ఆలోచన వచ్చింది. శ్రీ రేఖా మల్లేశం గారు దీనికి భూ విరాళం చేసినారు. దొంతుల గురువయ్య గారు కూడా సహకారం చేసినారు. బిర్జుగోపాల్ మాల్పాని గారి యొక్క సంకల్పంతో పైన కృష్ణాలయం ఏర్పాటు జరిగింది. ఎంతోమంది దాతలు హైదరాబాద్, సికింద్రాబాద్, సిద్దిపేట చుట్టూ ప్రాంతాల భక్తులందరూ కూడా సహకారంతో ఈ యొక్క ఆలయం వెలిసింది. అయితే జన్మాష్టమి జరుపుకోవడం అనేది సిద్దిపేట చరిత్రలో నాకు తెలిసినంత మటుకు లేకుండే. ఈ యొక్క ఆలయం వెలిసిన తర్వాతనే సిద్దిపేట పట్టణంలో జన్మాష్టమి కార్యక్రమము, ఉట్లు కొట్టే కార్యక్రమం గత 33 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది. ఎంతోమంది భక్తులు వృథా భక్తిగా వాళ్ళ యొక్క శక్తి సహకారాలతో మాకు అందించడం వల్ల ఈరోజు వైభవపేతంగా ఈ కృష్ణ జన్మాష్టమి కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నాం. మరి మున్సిపల్ చైర్మన్ గారు రాజనర్స్ గారు కూడా ప్రతి సంవత్సరం కూడా మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క కార్యక్రమానికి అంతఃకృతం కూడా శ్రీ హరీష్ రావు గారు కూడా మా యొక్క కార్యక్రమం పాల్గొన్నారు. ఎంతోమంది రాజకీయ నాయకులు, భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరున సుందర సత్సంగ సిద్దిపేట శాఖ పక్షాన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. సిద్దిపేట పట్టణంలో సత్సంగం ఆధ్వర్యంలో 33వ సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఆనాడు సుందర చైతన్య స్వామి వారు ఈ శ్రీకృష్ణుని మందిరానికి ప్రతిష్ఠించి ఈ సిద్దిపేటకు మనకు మంచి జరగాలని ఆనాడు చేసినటువంటి సంకల్పం. మనమంతా కూడా ఈనాడు శ్రీకృష్ణాష్టమి జన్మదిన జరుపుకుంటా ఉన్నాం. వారికి అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, శ్రీకృష్ణుడు భగవంత్ స్వరూపుడు. ఏదైతే ఆ శ్రీకృష్ణుడు మనకు సంబోధించిండో వాటిని అన్నిటి కూడా మనం అవలంబన చేసుకొని ఏదైతే భగవద్గీత ఏదైతే మనం ఉన్నదో దాన్ని మనం రోజు మనం చూసినట్టయితే, తప్పకుండా దాన్ని అనుసరించినట్టయితే ఈ ప్రజలకు, మన ప్రాంతానికి ఏం చేయాలో అనేది అది అందరికి తెలుస్తుంది. కాబట్టి వారు ఏదైతే సంబోధించిందో మనం అన్నీ కూడా నేర్చుకొని దాని అడుగుజాడల్లో నడవాలని శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తా ఉన్నాను.